టీడీపీ కక్ష సాధింపు చర్యలపై వైసీపీ న్యాయ పోరాటం చేస్తుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఐటీడీపీ సోషల్ మీడియాపై గతంలో పలు స్టేషన్లలో నాయకులు ఇచ్చిన ఫిర్యాదులపై చర్యలు చేపట్టకపోవడంతో వైసీపీ శ్రేణులతో కలిసి అంబటి ఎస్పీని కలిశారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేసినట్లు ఐటీడీపీ సోషల్ మీడియాను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారే కాదు, తెలుగుదేశం పార్టీ వారైనా సరే అసభ్యకరమైన, వ్యంగ్యమైన, చట్ట వ్యతిరేకమైన పోస్టులు పెడితే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పారు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా వాళ్ళని అయితే అరెస్ట్ చేశారు, వందలాది కేసులు పెట్టారు, కానీ ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పోస్టులు ఏదైతే అసభ్యంగా మాట్లాడారో, ఏదైతే అసభ్యంగా ట్వీట్లు చేశారో అవన్నీ ఆధారాలతో కన్సర్న్ పోలీస్ స్టేషన్స్లో మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 17, 18, 19 తారీఖుల్లో. నేనైతే 19వ తారీఖున స్వయంగా నేను వెళ్ళి 5 కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. అల్లు అర్జున్ గారి సినిమా మీద ఎంతమంది దుష్ప్రచారం చేసినా అది పార్ట్ 2 కదా. పుష్పాన్ని చూడకోకుండా ఎవడు ఆపలేడు. అక్కడ దాకా ఎందుకయ్యా? నందమూరి తారక రామారావు గారి కుటుంబం జూనియర్ ఎన్టీఆర్ సినిమాను చూడకుండా బహిష్కరించాలని ప్రయత్నం చేశారా? ఆపగలిగారా? అట్లాగే ఇప్పుడు ఆయన పేరు అల్లు అర్జున్ గారి సినిమాని ఆపాలని ప్రయత్నం చేస్తే ప్రజలు చూడరు. బాగున్న సినిమా ఏదైనా చూస్తారు. అరే, రాజ్బాబు హీరోగా యాక్ట్ చేసిన సినిమా బ్రహ్మాండంగా చూసామా మేము? సినిమా బాగుంటే, ఎన్టీ రామారావు గారి సినిమాలు బాగోకపోతే ఫ్లాప్ అయినాయండి. ఏం చెప్తాం? సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు. అదేవిధంగా ఇలాంటి ఎదవ పోకళ్ళు పోయి